భాషవంశప్తి జ్ఞానానంద భాష వైకుంఠ ఆచార్య సద్గురుభ్యో నమః. మరి ఇక్కడికి ఈరోజు లోకేష్ 2వ వార్షిక ఆరాధన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సద్గురువునికి నా ద్వాదశ నమస్కారం సమర్పించుకుంటూ, మన పెద్దలు చాలామంది అనుభవంలో మనం తెలుసుకుంటే శిలలో దైవం ఉన్నదని విశ్వాసంతో మనం మొట్టమొదట దేవాలయాలకి లేక చెట్టుకి పుట్టకి మొక్కుతూ ఇలాంటి సాంప్రదాయంలో ఉండి, మరి జీవుల్లో దేవుడు ఎందుకు లేడు, ఆ గురుదేవుడు ఎందుకు లేడని మన గురువు దగ్గరికి మనం చేరితే నాయన నువ్వే గురుస్వరూపురని మనకి తెలియజేస్తున్నారు. మరి అటువంటి తెలియజేయాలంటే మనటువంటి అర్థం కావాలంటే గురువుగారి దగ్గరికి ఏదో 12 సంవత్సరాలు కానీ శస్త్రోసలు కానీ చేయకపోతే మరి నీవే దేవుడురా, నీవే గురుస్వరూపుతో ఉన్నావని స్థితిని ఎలా తెలుసుకుంటారు? అందుకోసమే ఇప్పుడైతే ఫోటోలు వచ్చాయి కాబట్టి ప్రతి వారు గురుస్వరూపం ఫోటోలు పెట్టుకుంటున్నారు. మరి పూర్వం మన పెద్దలు పాదుకులనే పూజ చేసేవారు, గురు పాదుకుల్ని. మరి అటువంటి గురు పాదుకుల్లో గురుస్వరూపం చూసేటప్పుడు మరి అటువంటి గురుతత్వాన్ని తెలుసుకుంటే, అందుకోసమే మనకి చెప్తారు మూలమనేది గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ శరీరము ఇప్పుడు గురువు గారుగా మనం ఆరాధన చేస్తున్న లోకేశ ఆధ్వర్యంలో మనం చెప్తున్న సభలో కానీ శరీరంలో లేడు, ఈ మూలం లేదు.